ఈ వీడియోలో 2018లో రిలీజ్ అయిన స్నాచ్ అప్ అనే కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హాస్పిటల్లో వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న హీరోని చూపిస్తారు. హీరో జీవితం ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. చేతిలో డబ్బులు లేవు, అలాగే మంచి జాబ్ కూడా లేదు. అతను రాసిన సివిల్ ఎగ్జామ్స్ అన్నిటిలో ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే నర్సు వచ్చి, రేపటికి ఈ డబ్బులు పే చేస్తేనే మీ అమ్మకి ఆపరేషన్ చేస్తారు, ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్తుంది. ఇప్పుడు హీరోకి ఏం చేయాలో తెలియక అతను పనిచేసే షాప్ కు వెళ్లి ఎక్స్పైర్ అయినవన్నీ తింటాడు. అక్కడికి వచ్చిన ఓనర్, ఎక్స్పైర్ అయినవన్నీ నువ్వే తింటున్నావా అని అడిగి వెళ్లి యూనిఫామ్ వేసుకుని రా అని చెప్తాడు. ఇప్పుడు హీరో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అతని కిడ్నీ అమ్మడం. హీరో ఉంటున్న అపార్ట్మెంట్ ఓనర్ అతని కిడ్నీ అమ్మడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ కిడ్నీ రేటు 10 మిలియన్ వాన్. కానీ హీరో కొన్ని రోజుల నుంచి ఇంటి అద్దె కట్టకపోవడం వలన ఆ లేడీ 2 మిలియన్ వాన్ తీసుకుని మిగతా డబ్బులు హీరోకి ఇస్తుంది. నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, కానీ మాకు మా అవసరాలు ఉంటాయి కదా అని ఆమె అంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయడానికి 2 మిలియన్ వాన్స్ తక్కువయ్యాయి. ఇదే టైంలో ఒక పోలీస్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అలాగే ఇతను బెట్టింగ్ బంగారు రాజు. ఇప్పుడు కూడా బెట్టింగ్ వేసి గేమ్ ఆడి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటాడు. నువ్వు ఇంకా ఆడాలనుకుంటే డబ్బులు ఇచ్చి ఆడని క్లబ్ ఓనర్ చెప్తాడు. అప్పుడు ఇతను కోపంతో క్లబ్ ఓనర్ కాలర్ పట్టుకుంటాడు. గేమ్ లో ఉన్న రూల్ ప్రకారం డబ్బులు ఉంటేనే కదా ఆడాలని క్లబ్ ఓనర్ అంటాడు. అప్పుడు పోలీస్ నాకు 40 మిలియన్స్ ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. దానికి ఆ క్లబ్ ఓనర్, ఏ నమ్మకంతో నీకు డబ్బులు ఇవ్వాలి, నీ చేతిలో ఎటువంటి ఆస్తులు లేవు, డిపార్ట్మెంట్ ఇచ్చిన కారు అలాగే ఇల్లు మాత్రమే ఉన్నాయి, అలాగే నీకు ఒక భార్య ఉండేది, కానీ ఆమె కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయని అడుగుతాడు. వెంటనే పోలీస్ అతని దగ్గర ఉన్న గన్ బయటకు తీసి, ఇప్పుడు ఇంకొక రౌండ్ గేమ్ ఆడదాం, ఆ గేమ్ లో నేను ఓడిపోతే ఈ గన్ తీసుకొని చెప్తాడు. అలా ఇంకొక గేమ్ ఆడితే ఇప్పుడు కూడా పోలీస్ ఓడిపోతాడు. అప్పుడు క్లబ్ ఓనర్ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ గన్ పట్టుకెళ్ళని పోలీస్ తో చెప్తాడు. మరోవైపు హీరోకి ఇంకా 2 మిలియన్స్ కావాలి కాబట్టి అదే క్లబ్ లో జాక్ పాట్ ఆడడానికి వెళ్లి ప్రైజ్ ఎంత అని అడిగితే 2.5 మిలియన్ అని చెప్తారు. అలా లోపలికి వెళ్లి గేమ్ ఆడితే చాలా సార్లు ఫెయిల్ అయిపోతాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఎవరు ఊహించని విధంగా అన్ని స్టేజెస్ దాటి 2.5 మిలియన్ గెలుస్తాడు. అప్పుడు హీరో ఆనందంతో మా అమ్మకు ఆపరేషన్ చేయడానికి డబ్బులు వచ్చేసాయని ఎగురుతుంటే అదే టైంకి ఆ క్లబ్ మేనేజర్ వచ్చి, నీకు 2.5 మిలియన్ జాక్ పాట్ వచ్చిందని అడుగుతాడు. ఇతను హీరో పిఎస్సి ఎగ్జామ్ రాయడానికి డబ్బులు అప్పిచ్చాడు. కానీ హీరో ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతను హీరోని కొట్టి హీరో వాళ్ళమ్మ ఆపరేషన్ కోసం సంపాదించిన మిగతా డబ్బులు కూడా తీసుకుంటాడు. హీరో ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ డబ్బులు తిరిగి ఇవ్వడు. అలాగే మిగతా డబ్బులు రేపటికల్లా ఇవ్వాలని చెప్తాడు. మరోవైపు పోలీస్ పరిస్థితి ఏంటని చూస్తే ఇతనికి కోపం ఎక్కువగా ఉండడం వలన ఇంతకు ముందు అతని గన్ తో ఒక వ్యక్తిని షూట్ చేశాడు. అందువలన సీనియర్ ఆఫీసర్ ఇతన్ని సస్పెండ్ చేసి అతని గన్ ఇచ్చేసి వెళ్ళమని చెప్తే అప్పుడు పోలీస్ గన్ ఇంటి దగ్గర వదిలేశానని చెప్తాడు. అయితే వెంటనే ఇంటికి వెళ్లి గన్ పట్టుకురా అని అతనితో పాటు ఇంకొక పోలీసుని పంపిస్తాడు. కానీ మన పోలీస్ కి అతనితో పాటు ఇంకొక వ్యక్తి రావడం వలన కోపం వస్తుంది. ఆ కోపంతో అతని కార్ మిర్రర్స్ ని పగలు కొడతాడు. ఆ తర్వాత మిర్రర్స్ లేకుండా కార్ డ్రైవ్ చేయలేడు కాబట్టి టేప్ తో వాటిని సెట్ చేస్తాడు. ఆ తర్వాత క్లబ్ ఓనర్ దగ్గరకు వెళ్లి గన్ ఇవ్వమని అడిగితే డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే గన్ ఇస్తానని క్లబ్ ఓనర్ చెప్తాడు. అప్పుడు పోలీస్ ఏదో విధంగా డబ్బులు సంపాదించాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక పొలిటీషియన్ ని చూపిస్తారు. ఇప్పుడు అతని అసిస్టెంట్ వస్తే పోల్ రిజల్ట్ ఎలా వచ్చిందని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ 50% కూడా రాలేదని చెప్పి ఎక్కువ ఓట్లు రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలని, అలాగే కొన్ని ఇల్లీగల్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్తాడు. అప్పుడు పొలిటీషియన్ ఎలా అంటాడు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఈసారి నేనే గెలవాలి, నువ్వు ఆ క్లబ్ ఓనర్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో, వాడు ఈ స్థాయికి రావడానికి కారణం మనమే కదా అని అంటాడు. ఆ తర్వాత పొలిటీషియన్ క్లబ్ ఓనర్ ని పిలిచి క్యాంపెయిన్ చేయడానికి కొంత డబ్బు కావాలి, అలాగే ఆ డబ్బులు నువ్వే ఇవ్వాలని అంటాడు. దానికి ఆ క్లబ్ ఓనర్ బిజినెస్ లాస్ లో ఉందని చెప్తాడు. అప్పుడు ఆ పొలిటీషియన్, నాకు మనుషుల కంటే కుక్కలంటేనే చాలా ఇష్టం, ఎందుకంటే అవి నేను చెప్పినట్టే వింటాయి, నిన్ను నేను ఈ స్థాయికి తీసుకువచ్చింది నీకు నచ్చినట్టు ఉండడానికి అని అతను అక్కడ ఉన్న సూప్ ని క్లబ్ ఓనర్ పై వేస్తాడు. వెంటనే క్లబ్ ఓనర్ మీరు అడిగిన డబ్బులు రెడీ చేస్తానని చెప్పి క్లబ్ కు వెళ్లి అతనికి కావలసిన డబ్బులన్నీ బయటకు తీస్తాడు. అలాగే ఇంకా ఎన్ని రోజులు ఈ పొలిటీషియన్ కి బానిసలా ఉండాలని అనుకుంటూ అదే లాకర్ లో ఉన్న పోలీస్ గన్ బయటకు తీసి నన్ను బానిసలా చూస్తున్న ఆ పొలిటీషియన్ ని లేపేద్దామని డిసైడ్ అయ్యి క్లబ్ ఓనర్ ఒక మేస్త్రికి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి, దానికి సంబంధించిన టూల్ నీకు పంపిస్తాను, అలాగే ఆ పని నువ్వు చాలా క్లియర్ గా చేయాలని చెప్తాడు. ఇప్పుడే ఇతను మేస్త్రి కాదు, ప్రొఫెషనల్ కిల్లర్ అని మనకు అర్థమవుతుంది. వెంటనే ఇతను అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే పని పూర్తి చేయకుండా ఎక్కడికి
వెళ్ళిపోతున్నామని ఒక ఆమె అడుగుతుంది. అప్పుడు ఇతను నాకు ఇప్పుడే అసలైన పని దొరికిందని చెప్పి ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తాడు. మరోవైపు క్లబ్ ఓనర్ దగ్గరికి క్లబ్ మేనేజర్ వెళ్తే డబ్బులు కలెక్ట్ చేసావా అని క్లబ్ ఓనర్ అడుగుతాడు. డబ్బులు రేపిస్తామన్నారని మేనేజర్ చెప్తే డబ్బులు ఇవ్వని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నేను నీకు నేర్పించాలా అని ఓనర్ మేనేజర్ ని కొట్టి ఈ బాక్స్ ని జాగ్రత్తగా డెలివరీ చేయని చెప్పి ఒక బాక్స్ ఇస్తాడు. అప్పుడు మేనేజర్ ఒక డెలివరీ బాయ్ కి అడ్రస్ చెప్పి ఆ బాక్స్ డెలివరీ చేయమని చెప్తాడు. ఆ డెలివరీ బాయ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే హీరో బీరు తాగి ఆ మత్తులో ఇతని వ్యాన్ కు అడ్డుగా వస్తాడు. అప్పుడు డెలివరీ బాయ్ నువ్వు చావాలనుకుంటే ఇంటికి వెళ్లి చావని అంటాడు. ఆ తర్వాత ఒక ఆమెకి డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఆమె క్యాష్ ఇవ్వకుండా పార్సల్ తీసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఇతను ఆ పార్సల్ తీసుకుంటుంటే ఆమె కోపంతో అతన్ని కొట్టి ఆ పార్సల్ లో ఉన్న సూప్ ని డెలివరీ బాయ్ పై వేస్తుంది. మరోవైపు కిల్లర్ పొలిటీషియన్ ని చంపడానికి బాగా ప్రాక్టీస్ అవుతాడు. అలాగే ఇతను హీరో ఉంటున్న పక్కింట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఇతను బయటకు వెళ్లే టైంకే హీరో ఇంటికి వస్తాడు. అలాగే వాళ్ళమ్మకి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు సంపాదించలేకపోయాననే బాధతో అతని బెల్ట్ తో ఉరి వేసుకుని చనిపోవాలనుకుంటాడు. కానీ ఆ బెల్ట్ సాగిపోవడంతో కిందకు వచ్చేస్తాడు. అదే టైంలో డెలివరీ బాయ్ కిల్లర్ ఇంటికి వచ్చి డోర్ కొడతాడు. కానీ కిల్లర్ ఇంటి దగ్గర లేడు, షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఆ డెలివరీ బాయ్ హీరో ఇంటి డోర్ కొడతాడు. అదే టైం కి హీరో మళ్ళీ ఇంకోసారి ఉరి వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తే ఓపెన్ చేస్తాడు. డోర్ దగ్గర ఉన్న డెలివరీ బాయ్ ఈ బాక్స్ ని పక్కింట్లో ఉన్న వ్యక్తికి ఇచ్చేయమని చెప్తాడు. అప్పుడు హీరో నా పరిస్థితి బాగోలేదు, నేను ఆ బాక్స్ ని ఇవ్వలేనని చెప్తాడు. దీన్ని ఇప్పుడు డెలివరీ చెయ్యకపోతే మళ్ళీ రావాలని అతను అంటే అప్పుడు హీరో ఈ బాక్స్ పక్కింట్లోనే కదా ఇవ్వాలని చెప్పి తీసుకుంటాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ కిందకు వెళ్ళిపోతుంటే అతనికి కిల్లర్ ఎదురవుతాడు. అదే టైంలో హీరో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో గన్ ఉంటుంది. మరోవైపు కిల్లర్ గన్ ఎలా వాడాలో టీవీలో చూసి నేర్చుకుంటాడు. ఆ టీవీలో గన్ షూట్ చేసినప్పుడే కిల్లర్ కి బయట కూడా గన్ షూట్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ నుంచి వచ్చిందనేది అతనికి అర్థం అవ్వలేదు. అది డమ్మీ గన్ అనుకుని హీరో షూట్ చేశాడు. కానీ అది ఒరిజినల్ గన్ అని తెలిసిందే. అలాగే అతను ఆత్మహత్య చేసుకోకూడదని అనుకుంటాడు. ఆ తర్వాత హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్లి గన్ తో బెదిరించి నువ్వు తీసుకున్న 2 మిలియన్ వాన్స్ తిరిగి ఇచ్చేయని అడుగుతాడు. అప్పుడు ఆమె డమ్మీ గన్ తో నన్ను బెదిరిస్తావా అని ఆ గన్ తీసుకుని హీరోని చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు హీరో ఆమె దగ్గర గన్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. మరోవైపు పోలీస్ అతని గన్ తీసుకోవడానికి డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటే పోలీస్ స్టేషన్ లో ఎవిడెన్స్ కోసం దాచిన డ్రగ్స్ ని అమ్మేస్తే ఇతనికి కావలసిన డబ్బులు వస్తాయని ఎవరూ చూడకుండా ఆ డ్రగ్స్ లో ఒక ప్యాకెట్ తీసుకుని డమ్మీ గన్ షాప్ కు వెళ్లి ఒక డమ్మీ గన్ తీసుకుంటాడు. అది ఇంతకు ముందు అతని దగ్గర ఉన్న గన్ లానే ఉంటుంది. అలాగే అందులో పిల్లెట్స్ వేస్తే ఒరిజినల్ గన్ లా సౌండ్ వస్తుంది. ఆ తర్వాత పోలీస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అతనికి చాలా కోపంగా ఉన్న మన హీరో కనిపిస్తాడు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ క్లబ్ దగ్గరకు వెళ్తున్నారు. క్లబ్ మేనేజర్ హీరో దగ్గర తీసుకున్న డబ్బుల కోసం హీరో ఇప్పుడు అక్కడికి వచ్చాడు. అలా మేనేజర్ దగ్గరకు వెళ్లి గన్ బయటకు తీస్తున్నప్పుడే పోలీస్ అక్కడికి వస్తాడు. పోలీసుని చూసిన వెంటనే డిటెక్టివ్ చాయ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని క్లబ్ మేనేజర్ అడుగుతాడు. అప్పుడు హీరో పక్కన ఉన్నది పోలీస్ అని తెలిసి అదే క్లబ్ లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. మరోవైపు మేనేజర్ మీరడిగిన వాడు లోపల గేమ్ ఆడుతున్నాడని పోలీస్ తో చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆ గేమ్ ఆడుతున్న వాడిని బాత్రూమ్ లోకి తీసుకువెళ్లి ఇప్పుడు నువ్వు డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నావో వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పినట్టు మాట్లాడని అంటాడు. అప్పుడు అతను డ్రగ్ డీలర్ కి కాల్ చేసి ఈ రోజు రాత్రి ఒక సప్లయర్ ని పంపిస్తానని చెప్తాడు. అదే టైం కి హీరో ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ అయితే లోపల ఉన్న హీరో గన్ పట్టుకుని నించుంటాడు. కానీ పోలీస్ హీరో చేతిలో ఉన్నది డమ్మీ గన్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో టాయిలెట్ వేసి ఫ్లష్ చేయడానికి వైర్ లాగితే అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ క్లబ్ ఓనర్ డబ్బులు దాచిపెట్టే సీక్రెట్ లాకర్ ఉంటుంది. అప్పుడు హీరో ముఖానికి మాస్క్ వేసుకుని క్లబ్ ఓనర్ దగ్గరకు వెళ్లి గన్ తో బెదిరించి లాకర్ లో ఉన్న డబ్బులన్నీ బ్యాగ్ లో వేయమని చెప్తాడు. ఆ క్లబ్ ఓనర్ భయపడి ఆ డబ్బులన్నీ ఒక స్పోర్ట్స్ బ్యాగ్ లో వేసి హీరోకి ఇస్తాడు. అప్పుడు హీరో అతని చేతులు కట్టి బ్యాగ్ పట్టుకుని బయటకు వస్తుంటే అక్కడికి పొలిటీషియన్ అసిస్టెంట్ వస్తాడు. అతన్ని చూసి హీరో భయపడతాడు. కానీ అతను హీరో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు హీరో మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత అసిస్టెంట్ చేతిలో గొడ్డలి పట్టుకుని లోపలికి వెళ్లి డబ్బులు రెడీ అయ్యాయా అని అడుగుతాడు. డబ్బులు రేపటికి రెడీ చేస్తానని క్లబ్ ఓనర్ చెప్తే ఒకవేళ రేపటికి డబ్బులు రెడీ అవ్వకపోతే నీ చేతులు నరికేస్తానని చెప్పి అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి క్లబ్ మేనేజర్ వస్తే ఓనర్ ఇలా చెప్తాడు ఆ డబ్బులు పట్టుకెళ్లింది ఎవడో కనిపెట్టాలి. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవని తెలిస్తే కౌన్సిలర్ మనల్ని చంపేస్తాడు. కానీ ముందు ఎవరు చేస్తారనేది చూద్దాం. అలాగే నువ్వు ఆ బాక్స్ డెలివరీ చేసావా అని అడిగితే మేనేజర్ డెలివరీ చేశానని చెప్తాడు. అదే టైం కి కిల్లర్ కాల్ చేసి బాక్స్ ఇంకా రాలేదని చెప్తాడు. అలాగే ఆ బాక్స్ రాకపోయినా ప్రాబ్లం లేదు, నా దగ్గర వేరే టూల్ ఉంది, అది ఉపయోగిస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఓనర్ మేనేజర్ ని కొట్టి ఆ బాక్స్ ఎక్కడ ఉందో తెలుసుకో అని చెప్తాడు. అప్పుడు మేనేజర్ కొరియర్ ఆఫీస్ కు వెళ్లి ఆ డెలివరీ బాయ్ అడ్రస్ తీసుకుంటాడు. మరోవైపు హీరో ఆ డబ్బులన్నీ ఇంటికి పట్టుకెళ్లి వాటిని ఏం చేయాలని ఆలోచిస్తాడు. అదే టైం కి కిల్లర్ కి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే క్లబ్ ఓనర్ చెప్పినట్టే ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. అలాగే ఇతనికి గన్ షూట్ చేసిన సౌండ్ కూడా వినిపించింది. కాబట్టి పక్కింట్లో ఉన్నవాడి దగ్గరే ఈ డెలివరీ బాక్స్ ఉంటుందని వెంటనే
హీరో ఇంటి దగ్గరకు వెళ్తాడు. అదే టైం కి హీరో ఆ బాక్స్ లో గన్ ఎలా ఉండేదో అలా పెడేస్తాడు. ఆ తర్వాత డబ్బులు ఉన్న బ్యాగ్ పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే డోర్ దగ్గర కిల్లర్ ఉంటాడు. అలాగే అతను డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరోవైపు డెలివరీ బాయ్ ప్రశాంతంగా ఫుడ్ తినడానికి పార్సల్ ఓపెన్ చేస్తాడు. కానీ అప్పుడే క్లబ్ మేనేజర్ వచ్చి అతనిపై అటాక్ చేస్తాడు. అదే టైం కి కిల్లర్ హీరో ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎవరు కనిపించరు. ఎందుకంటే హీరో ఇంటి బయట పైప్ పట్టుకుని దాక్కుంటాడు. అలాగే ఆ ఇంట్లో కిల్లర్ కి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. కానీ ఆ బ్యాగ్ లో ఏముందనేది అతనికి తెలియదు. ఇప్పుడు ఆ బ్యాగ్ లో ఏముందో చూడాలనుకుంటే హీరో ఒక కాయిన్ విసిరి అతన్ని డైవర్ట్ చేస్తాడు. అప్పుడు ఇతను డోర్ దగ్గరికి వస్తే అక్కడ గన్ ఉన్న బాక్స్ కనిపిస్తుంది. అప్పుడు అతనికి కావలసిన గన్ దొరికింది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ క్లబ్ మేనేజర్ ని హీరో ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే బాక్స్ డెలివరీ చేశానని చెప్తాడు. వాళ్ళిద్దరూ డోర్ దగ్గర ఉండడం చూసిన హీరో మళ్ళీ ఇంటి బయట దాక్కుంటాడు. ఆ తర్వాత వీళ్ళు లోపలికి వచ్చి చూస్తే ఎవరూ కనిపించరు. అలాగే అక్కడ వీళ్ళకి బాక్స్ కనిపిస్తుంది. కానీ ఆ బాక్స్ లో గన్ ఉండదు. అప్పుడు మేనేజర్ గన్ ఏం చేసావని డెలివరీ బాయ్ ని కొడితే అతను స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత మేనేజర్ గన్ కోసం ఇల్లంతా వెతుకుతుంటే ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ కనిపిస్తుంది. అప్పుడు ఇతను ఇక్కడ ఇన్ని డబ్బులు ఎలా ఉన్నాయని ఆలోచిస్తున్నప్పుడు డెలివరీ బాయ్ పైకి లేచి ఒక బ్యాట్ తో ఇతని తలపై కొడతాడు. అప్పుడు అతను స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ బ్యాట్ తో అతని తలపై కొట్టి ఆ తర్వాత డబ్బులు ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న హీరో బయటకు వచ్చి ఆ బ్యాట్ పట్టుకుని డెలివరీ బాయ్ వెనక వెళ్తాడు. అలా కొద్దిసేపటికి డెలివరీ బాయ్ ఒక బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వెళ్తాడు. అదే టైంలో బ్రిడ్జ్ కింద డ్రగ్ డీలర్ అలాగే పోలీస్ మీట్ అవుతారు. అలాగే ఆ డ్రగ్స్ ఒరిజినల్ లా కాదని చెక్ చేసి పోలీస్ కి డబ్బులు ఇస్తున్న టైంలో ఎవరో గట్టిగా అరుస్తూ బ్రిడ్జ్ పై నుంచి నీటిలో పడిన సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు ఆ సౌండ్ ఏంటని అటువైపు తిరిగి మళ్ళీ ఇటువైపు చూస్తే పోలీస్ దగ్గర ఉన్న గన్ కనిపిస్తుంది. అప్పుడు ఇతను పోలీస్ అని మనల్ని పట్టుకోవడానికి వచ్చాడని వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ బయటకు తీస్తారు. కానీ పోలీస్ దగ్గర ఉన్నది డమ్మీ గన్ కాబట్టి ఏమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే వెంటనే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదే టైంకి నీటిలో పడిపోయిన ఒక వ్యక్తి నన్ను కాపాడండి అని అరుస్తాడు. ఇప్పుడు 30 నిమిషాల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. బ్రిడ్జ్ పైకి వచ్చిన డెలివరీ బాయ్ నేను ఒక వ్యక్తిని చంపాను కాబట్టి నేను చనిపోతానని నీటిలో దూకడానికి బ్రిడ్జ్ పైకి ఎక్కి నించుంటాడు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి ఆ క్లబ్ మేనేజర్ ని నేనే చంపానని పోలీసుల దగ్గర ఒప్పుకుంటాను, నీ దగ్గర ఉన్న బ్యాగ్ ఇచ్చేసి కిందకు దిగని చెప్తాడు. అప్పుడు డెలివరీ బాయ్ బ్రిడ్జ్ పై నుంచి కిందకు దిగాలనుకుంటే అతని కాలు స్లిప్ అయి బ్రిడ్జ్ పై నుంచి నీటిలో పడిపోతాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు పోలీసుకు దొరికాయి. అలాగే డెలివరీ బాయ్ స్పృహలో లేకపోవడంతో ఆ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు డెలివరీ బాయ్ ని వెతుకుతూ వస్తున్న హీరోకి పోలీస్ పట్టుకెళ్తున్న బ్యాగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసుని ఫాలో అవుతూ వెళ్తే పోలీస్ క్లబ్ ఓనర్ దగ్గరకు వెళ్లి ఈ డబ్బులు తీసుకుని నా గన్ నాకు ఇవ్వని అడుగుతాడు. ఆ బ్యాగ్ చూసిన క్లబ్ ఓనర్ నా డబ్బులు ఇతని దగ్గరికి ఎలా వెళ్ళాయని షాక్ అవుతాడు. మరోవైపు హీరో ఆ క్లబ్ లోకి వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొడతాడు. అదే టైం కి క్లబ్ ఓనర్ నీ గన్ నా దగ్గర లేదు, కొంచెం టైం ఇస్తే నీ గన్ నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. మరోవైపు బయట ఉన్న హీరోని ఎవరో తలపై కొడితే స్పృహ తప్పి పడిపోతాడు. అదే టైం కి పోలీస్ కి క్లబ్ మేనేజర్ ని ఎవరో దారుణంగా కుట్టారని కాల్ వస్తుంది. అప్పుడు వెంటనే పోలీస్ ఆ ప్లేస్ కు వెళ్తాడు. అక్కడ క్లబ్ మేనేజర్ బాడీని బయటకు తీసుకొస్తున్నారు. అలాగే ఆ బాడీ దొరికింది హీరో ఇంట్లో అని పోలీస్ కి తెలుస్తుంది. అప్పుడే పోలీస్ కి హీరో గన్ పట్టుకుని ఉండడం గుర్తొస్తుంది. అలాగే హీరో చేతిలో ఉన్న గన్ అతనిదే అని అర్థమవుతుంది. అదే టైం కి కిల్లర్ పొలిటీషియన్ ని చంపడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే పొలిటీషియన్ దగ్గరికి అతని అసిస్టెంట్ వస్తే క్లబ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చావని అడిగితే రేపిస్తానన్నాడని అసిస్టెంట్ చెప్తాడు. అప్పుడు అతను త్వరగా డబ్బులు తీసుకురా అని అసిస్టెంట్ ని కొడతాడు. ఆ తర్వాత కిల్లర్ అతన్ని చంపడానికి కత్తి విసిరితే అది పొలిటీషియన్ పక్కన ఉన్న మొక్కల్లోకి వెళ్తుంది. మరోవైపు క్లబ్ ఓనర్ హీరోకి కాళ్ళు చేతులు కట్టి ఒక ప్లేస్ లో దాస్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి డబ్బులు రెడీ అయ్యాయా అని అడిగితే డబ్బులు రెడీగానే ఉన్నాయి కానీ తడిసిపోయాయి, రేపు ఉదయం ఈ డబ్బులు పట్టుకుని మీరు ర్యాలీ చేసే ప్లేస్ కు వస్తానని క్లబ్ ఓనర్ చెప్తాడు. మరోవైపు పొలిటీషియన్ దగ్గర ఉన్న కుక్క కిల్లర్ ని చూసి పరిగెట్టుకుంటూ వస్తుంది. వెంటనే కిల్లర్ భయంతో కిందకు దూకేస్తాడు. అప్పుడు అతని చెయ్యి నీటిలో పడుతుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే పక్కనే ఒక వ్యక్తి టాయిలెట్ వేస్తున్నాడు. అందులోనే ఇప్పుడు కిల్లర్ చెయ్యి పెట్టాడు. ఆ తర్వాత కిల్లర్ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారు. అప్పుడే అతనికి క్లబ్ ఓనర్ కాల్ చేసి ఆ పొలిటీషియన్ ని ఇంకా ఎందుకు చంపలేదని అడుగుతాడు. రేపు ఎలాగైనా చంపేస్తానని అలాగే నువ్వు పంపించిన టూల్ కూడా దొరికిందని చెప్తాడు. అప్పుడే అతన్ని చూసిన పోలీస్ అక్కడికి వచ్చి నువ్వు ఎవరని అడుగుతాడు. వెంటనే కిల్లర్ అతని దగ్గర ఉన్న గన్ తో పోలీసుని బెదిరిస్తాడు. అప్పుడు పోలీస్ కి ఆ గన్ అతనిదే అని అర్థమవుతుంది. అలాగే కిల్లర్ పోలీస్ దగ్గర ఉన్న డమ్మీ గన్ కూడా తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అది డమ్మీ గన్ అని అతనికి తెలీదు. క్లబ్ ఓనర్ ఆ కిల్లర్ కి పోలీస్ గన్ ఇచ్చి ఎవరినో చంపమన్నాడని పోలీస్ కి అర్థమవుతుంది. కాబట్టి వెంటనే క్లబ్ ఓనర్ దగ్గరకు వెళ్లి ఆ కిల్లర్ కి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పని అంటాడు. కానీ కిల్లర్ కి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు పోలీస్ కోపంతో అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొడతాడు. కొద్దిసేపటి తర్వాత క్లబ్ ఓనర్ హీరోని ఒక రూమ్ లో దాచి డబ్బులు పట్టుకుని పొలిటీషియన్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడే ఆపరేషన్ కి టైం అవ్వడంతో హీరోకి వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. ఆ తర్వాత హీరో కాళ్ళు చేతులకి కట్టిన కట్లు విప్పుకుని క్లబ్ ఓనర్ ని ఫాలో అవుతూ వెళ్తే పొలిటీషియన్ ర్యాలీ చేస్తున్న ప్లేస్
ప్లేస్ కి క్లబ్ ఓనర్ డబ్బులు ఉన్న బ్యాగ్ పట్టుకుని వెళ్తాడు. అలాగే పోలీస్ కూడా అక్కడికి వెళ్తాడు. అదే విధంగా అక్కడే ఉన్న కిల్లర్ గన్ తో పొలిటీషియన్ ని షూట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైందో తెలియక షాక్ లో ఉంటారు. అదే టైంలో హీరో డబ్బులు ఉన్న బ్యాగ్ తీసుకోవడానికి వేరే కారు దగ్గరకు వెళ్తాడు. మరోవైపు పొలిటీషియన్ కి ఏమీ అవ్వలేదు. అప్పుడు అతను పైకి లేచి నాకు ఏమీ అవ్వలేదని చెప్తాడు. కానీ కిల్లర్ స్టేజ్ పైకి వెళ్లి ఎంతో కష్టపడి అతన్ని గన్ తో షూట్ చేసి చంపాలనుకుంటాడు. కానీ ఎంత షూట్ చేసినా సరే పొలిటీషియన్ కి ఏమీ అవ్వదు. కాబట్టి అతని చేతిలో ఉన్నది డమ్మీ గన్ అని కిల్లర్ కి అర్థమవుతుంది. వెంటనే అతని దగ్గర ఉన్న వేరే గన్ బయటకు తీస్తుంటే పోలీస్ అక్కడికి వచ్చి అతన్ని పట్టుకుంటాడు. అదే టైంలో హీరో బ్యాగ్ పట్టుకుని పారిపోతాడు. అప్పుడు పోలీస్ ఆ ట్రక్ తీసుకుని హీరో వెళ్తున్న కార్ ని ఫాలో అవుతాడు. అలాగే ఆ ట్రక్ లోనే విలన్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు పోలీస్ హీరో కార్ ని అడ్డుకుని సడన్ బ్రేక్ వేస్తే ఆ ట్రక్ లో ఉన్న విలన్స్ అందరూ కింద పడిపోతారు. మరోవైపు హీరో ఆ బ్యాగ్ తీసుకుని పారిపోతుంటే పోలీస్ గన్ తో బెదిరించి ఆ బ్యాగ్ ఇచ్చేమని అంటాడు. కానీ హీరో ఆ బ్రిడ్జ్ పై నుంచి దూకేస్తాడు. ఆ తర్వాత నీటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ చేపలు పడుతున్న డ్రగ్ డీలర్స్ హీరోకి హెల్ప్ చేసి బయటకు తీసుకొస్తారు. కానీ వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ ర్యాలీ జరిగే దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావని పోలీసుని అడిగితే అక్కడ పొలిటీషియన్స్ ఏదో ఇల్లీగల్ గా చేస్తున్నారని తెలిసి ఆ ర్యాలీ దగ్గరకు వెళ్ళానని పోలీస్ చెప్తాడు. కాబట్టి అతన్ని అనుమానించారు. ఆ తర్వాత పొలిటీషియన్ అసిస్టెంట్ ని ఈ గొడ్డలు ఎందుకు ఉపయోగిస్తున్నావని అడిగితే సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తున్నానని అతను చెప్తాడు. కాబట్టి ఇతన్ని కూడా అనుమానించారు. ఆ తర్వాత డమ్మీ గన్ ఉపయోగించి పొలిటీషియన్ పై అటాక్ చేసినందుకు కిల్లర్ ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పొలిటీషియన్ ని అలాగే క్లబ్ ఓనర్ ని ఈ డబ్బులు మీకు ఎక్కడ నుంచి వచ్చాయని అడిగితే ఇవి మా డబ్బులు కాదని వాళ్ళు చెప్తారు. మరి ఈ డబ్బులు ఎవరు అని పోలీస్ అడుగుతాడు. ఆ డబ్బులు వాళ్ళవని చెప్తే ఇల్లీగల్ గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారని తెలిసిపోతుందని క్లబ్ ఓనర్ ఆ డబ్బులు హీరో అని చెప్తాడు. అప్పుడు పోలీస్ హీరోని ఇవి నీ డబ్బులేనా అని అడిగితే ఇవి నా డబ్బులే అని హీరో చెప్తాడు. ఈ డబ్బులు ఎలా సంపాదించావని అడిగితే వాళ్ళమ్మకి ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్లో ఇచ్చిన ఫామ్ అతను కిడ్నీ అమ్మడానికి ఇచ్చిన ఫామ్ చూపించి ఇవి నా కిడ్నీ అమ్మడానికి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులని ఇప్పుడు మా అమ్మకి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందని ఏడుస్తాడు. అప్పుడు పోలీస్ హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళమ్మకి నిజంగానే ఆపరేషన్ జరుగుతుందని తెలుసుకుని ఆ డబ్బులన్నీ హీరోవే అని కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ ఆ డబ్బులు ఇప్పుడు హీరో చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా హీరో వైపు చూస్తే మీరు ఈ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తే ఇవి మీ డబ్బులే అని పోలీసులకు నిజం చెప్తానని హీరో వీళ్ళని బెదిరిస్తాడు. అప్పుడు వాళ్ళు పోలీసులకు నిజం చెప్పొద్దని ఆ డబ్బులు నువ్వే పట్టుకెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు హీరో వెళ్ళిపోతుంటే పోలీస్ అక్కడికి వచ్చి డబ్బులు జాగ్రత్తగా ఉంచని చెప్తాడు. ఆ తర్వాత హీరో హాస్పిటల్ కు వెళ్లి వాళ్ళమ్మ ఆపరేషన్ కి ఫీజు కట్టేస్తాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ దగ్గరకు వెళ్తే నీ ముఖానికి ఏమైందని అడుగుతుంది. అప్పుడు హీరో మెట్లపై నుంచి పడిపోయానని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. అలాగే క్లబ్ మేనేజర్ ఇంకా బతికే ఉన్నాడు. కానీ అతని బాడీ మొత్తం గాయాలతో ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత హీరో వాళ్ళమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు హీరో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అదే విధంగా డబ్బులు ఉన్న బ్యాగ్ ని హాస్పిటల్ రూమ్ లో కబోర్డ్ లో దాచాడు. కానీ హీరో డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు పోలీస్ హాస్పిటల్లోకి వచ్చి ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి చూస్తే బ్యాగ్ కనిపించదు. ఇప్పుడు ఆ బ్యాగ్ పట్టుకెళ్తున్న పోలీస్ కి ఏదో సౌండ్ వినిపించి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో ఇచ్చిన ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే బ్యాగ్ లో డబ్బులు ఉండవు, మెడిసిన్స్ ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా హీరో మెడిసిన్స్ బాక్స్ లో దాచాడు. ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకుని హీరో అక్కడ నుంచి పారిపోతాడు. కానీ అక్కడే ఉన్న పోలీస్ హీరోని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హీరో పోలీస్ కి దొరకకుండా హాస్పిటల్ బయటకు వచ్చి మాయమవుతాడు. ఎందుకంటే హీరో అక్కడ ఉన్న డ్రైనేజ్ లో పడిపోయాడు. ఇలా ఇక్కడితో స్నాచ్ అప్ అనే ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.